ఇంట్లో అనామిక, భావన, రమేష్, వినోద్, ప్రసాద్లు కూర్చుని అన్నం తింటూ ఉంటారు. శారద తినకుండా వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఉట్టు మీద పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడి తీయొచ్చు కదా. విడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. శారద ఏమీ మాట్లాడకుండా కోపంగా చూసింది. అవునత్తయ్య, అక్క చెప్పినట్టుగా వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకుంటే భలే మజగా ఉంటుంది కదా. నా కోపం తెప్పించకుండా పెట్టిందేనండి. ఆ పచ్చడి మన కోసం కాదు, చెల్లి కోసమని మాకు తెలుసులేమ్మా. అయినా తినటానికి కొంచెం తీసుకుంటే చెల్లేమైనా అంటుందా, లేదంటే బావగారు ఏమైనా అంటారా? చెప్పమ్మా, నువ్వెందుకు భయపడి మాకు పచ్చడి వేయటం లేదో అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాపడానికి ఏముందిలే పెద్దబాబు. బావగారే స్వయంగా దగ్గరుండి కాయలు తీసుకుని మొక్కలుగా కొట్టించాడు. అన్ని మొక్కల్ని కౌంట్ కూడా చేసుకున్నాడు. రేపు పచ్చడి పెట్టినప్పుడు ఒక్క మొక్క తక్కువ రాకుండా చూసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఒక బద తగ్గినా కోపంగా మీ చెల్లిని తేడతాడు, కొడతాడు కూడా. మాకు ఆ కొత్త ఆవకాయ పచ్చడి మెతుకులు వద్దులే అమ్మా, పప్పుతో తింటాంలే అని వాళ్ళు అన్నం తింటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున ఇంట్లో ఎవ్వరూ లేరు. అనామిక, భావన మాత్రమే ఉన్నారు. అక్క, ఇల్లు మొత్తం తిరిగి చూశాను. అత్తయ్య ఎక్కడా కనబడలేదు. నాకు తెలిసి మావయ్యతో కలిసి పొలం దగ్గరికి వెళ్ళుంటుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా అత్తయ్య ఉట్టు మీద పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడిని తీద్దాం. చెల్లి, భూతద్దం పెట్టి చూసావు కదా? చూశానక్క. అత్తయ్య అయితే ఎక్కడా లేదు. నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వు కూడా ఒకసారి ఇల్లంతా తిరిగి చూడు. అత్తయ్య లేదని నీకు నమ్మకం కలిగితేనే ఉట్టి మీద కొత్త ఆవకాయ పచ్చడిని తీసుకొని తీద్దాం. అత్తయ్య ఉందని అనుమానం కొంచెం కలిగినా ఆవకాయ తీసే పనిని మరొక రోజుకి వాయిదా వేసుకుందాం. లేదులే చెల్లి, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. మనకు అందకుండా అత్తయ్య ఉట్టి మీద పెట్టిన కొత్త మామిడికాయ పచ్చడి తీద్దాం. కానీ ఎలా తీయాలి? అవునక్క, అత్తయ్య ఎప్పుడు బయటకు వెళ్తుందా, ఎప్పుడు ఉట్టి మీద ఆవకాయ పచ్చడిని తిందామని ఆలోచన చేశాం. కానీ అసలు ఎలా తీయాలో ఆలోచించలేకపోయాం. ఇప్పుడు మరి ఎలాగక్క? నేను భాగ్యం చిన్నమ్మ ఇంటి వరకు వెళ్ళొస్తాను చెల్లి. చిన్నమ్మ వాళ్ళ దగ్గర నిచ్చినుంది, నేను అది తీసుకొస్తాను. నిచ్చిన వేస్తాను, నేను గట్టిగా పట్టుకుంటా. నువ్వు ఆ నిచ్చిన ఎక్కేసి ఆవకాయ పచ్చడి తీసేద్దు గాని, సరేనా? అలాగే అక్క. భాగ్యం పిన్నితో ముచ్చట్లు పెట్టకుండా నిచ్చిన తీసుకుని తొందరగా వచ్చాయి. కావాలంటే మన పని అయ్యాక నిచ్చిన తిరిగి ఇవ్వడానికి వెళ్తావు కదా, అప్పుడు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఎందుకని చిన్నమ్మడితే ఏం చెప్తావక్క? మామిడి చెట్టు మీద పండిన మామిడి పళ్ళని కోసుకుంటానని చెప్తానులే. నువ్వు సూపర్ అక్క. ఇలాగెళ్ళి అలా నిచ్చింతో తిరిగిరా, వెళ్ళు అని భావన చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక ఇంటి నుంచి బయలుదేరింది. శారద భాగ్యం ఇంటి అరుగు మీద కూర్చుని ఉంది. భాగ్యం ఇంట్లో నుంచి టీ తీసుకొచ్చి ఇచ్చింది. శారద టీ తాగుతూ ఉంటుంది. ఏం వదినా, రమ్మన్నంత పిలిచినా నువ్వు రావు, ఈరోజు చెప్పకుండా వచ్చావు. ఎందుకోసం వచ్చానని అనుకుంటున్నావు భాగ్యం? నాకెలా తెలుస్తుంది వదినా? వారం రోజుల కిందటే ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి పెట్టా అని శారద చెప్తూ ఉండగా భాగ్యం మధ్యలో కల్పించుకొని, అర్థమైంది వదినా. నీ ఇద్దరు కోడళ్ళు ఆ కొత్త ఆవకాయ పచ్చడి తీయకుండా నేను మీ ఇంటికెళ్ళి కాపలాగా ఉండాలి, అంతే కదా అని భాగ్యం చెప్పింది. కాదు భాగ్యం, కోడళ్ళకి అందకుండా ఆవకాయ పచ్చడిని ఊటి మీద పెట్టా. చాలా మంచి పని చేసావు వదినా. అసలే అనామిక భావనలకి ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు పిన్ని మామిడికాయ పచ్చడి ఉందా అంటూ అడిగారు. నేను లేదని, పెట్టలేదని చెప్పాను. అందుకే భాగ్యం, నేను పెట్టిన కొత్త మామిడికాయ పచ్చడిని కోడళ్ళకి అందుబాటులో పెట్టలా, హుట్టి ఏర్పాటు చేసి అందకుండా పెట్టా. వదినా, ఇప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమైందిగా. ఎప్పటికే నేను ఇంట్లో లేనని నా కోడలకు అర్థమైపోయి ఉంటది. వాళ్ళు ఖచ్చితంగా నిచ్చిన కోసం నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వు నాలోని మహానటిని బయటకు తీస్తానులే వదినా. లేదంటే నాలో ఉన్న గయ్యాల్ని నేను బయట తీయాల్సి వచ్చింది. జాగ్రత్త, నాలోని గయ్యాలతనం బయటకొస్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసుగా. అట్లా మాట్లాడుకు శారద వదినా, నాకు భయమేస్తుంది. నేను నీ కోడలకి ఎలాంటి సహాయం చేయను అని భాగ్యం చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక పొలం గట్టున ఉన్న చెట్టు కింద అన్నదమ్ములు రమేష్, వినోద్ కూర్చున్నారు. ఏం చేద్దాం అన్నయ్య, ఇప్పుడు మనం మళ్లీ పొలం చేయాలంటే పెట్టుబడి కావాలి కదా. ఎక్కడి నుంచి తెద్దాం, ఎవరిని అడుగుదాం? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను తమ్ముడు. అన్నయ్య, నువ్వు కోపం తెచ్చుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు తమ్ముడు, నేనే కోపం తెచ్చుకోనులే. బావగారికి ఫోన్ చేసి పెట్టుబడికి కావాల్సిన డబ్బులు అడుగుదాం అన్నయ్య. చూడు తమ్ముడు, నీ ఆలోచన మంచిదే, కానీ బావగారు చేసేది వడ్డీల వ్యాపారం కదా. బయటి వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనకు ఇస్తాను అంటాడు. అలా కాదు బావా అంటే
మనం బావా బామ్మర్దుల బంధం ఇంటి వరకే ఉండాలి, మర్యాద వరకే కానీ డబ్బుల వరకు వ్యాపారం వరకు రాకూడదని చెప్తాడు తమ్ముడు. బావతో నువ్వు ఇంతకుముందు మాట్లాడావన్నయ్య? లేదు తమ్ముడు, కొన్ని సందర్భాల్లో బావగారు మాట్లాడుతుంటే విన్నానులే. అయితే మనం మరెక్కడైనా ప్రయత్నం చేయడం మంచిదన్నయ్య. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది కూడా మరెక్కడా అనే దాని గురించే తమ్ముడు. అలా అన్నదమ్ములు పెట్టుబడి డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ అనామిక నిచ్చెన కోసం భాగ్యం పిన్ని ఇంటికొచ్చింది. ఇంకా కూర ఏమీ చేయలేదన్నమిక. పిన్ని, నేను కూర కోసం రాలేదు, నిచ్చిన కోసం వచ్చాను. నిచ్చిన ఇప్పుడెందుకన్నమిక? అత్తయ్య పొలం దగ్గరికి వెళ్తూ నీ దగ్గర నిచ్చిన తీసుకెళ్లి ఇల్లంతా దులపమని చెప్పింది పిన్ని. అయ్యో అన్నమిక, నిచ్చిన ఇంటి దగ్గర లేదు, మీ బాబాయి ఎవరికో ఇచ్చేశాడు అని భాగ్యం చెప్తూ ఉంటే భాగ్యం అబద్ధం చెప్తుందని అనామికకు అర్థమైంది. అప్పుడు తెలివితో, అయ్యో పిన్ని, బాబాయి ఇప్పుడే దారిలో కలిశాడు. నిచ్చెన గురించి అడిగితే పెరట్లో ఉందిరా తీసుకెళ్ళని చెప్పాడు. నువ్వేమో మీ బాబాయ్ ఎవరికో ఇచ్చాడని నాతో అబద్ధం చెప్తున్నావు అని అనామిక ఆ ఇంటి పెరట్లోకొచ్చింది. భాగ్యం కూడా కంగారుగా అనామిక వెనకాలే పెరట్లోకొచ్చింది. అనామికకి పెరట్లో ఉన్న నిచ్చెన కనిపించింది. ఎందుకు పిన్ని అబద్ధం చెప్పావు అని అనామిక అడగగానే భాగ్యం ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉంది. పిన్ని, నేను నిచ్చెన తీసుకెళ్తున్నాను అని చెప్పి నిచ్చెనని నెత్తిన పెట్టుకుని ఇంటికొచ్చింది. ఉట్టి దగ్గర అనామిక నిచ్చెన వేసి గట్టిగా పట్టుకుంది. భావన నెమ్మదిగా ఆ నిచ్చెనెక్కింది. ఉట్టి మీదున్న ఆవకాయ పచ్చడి జాడీని చూసింది. అక్క, ఈ జాడీ చాలా బరువుగా ఉంది, తీయడానికి కష్టమవుతుంది. కష్టమైన నష్టమైన తీయాలి చెల్లి. నువ్వు మాత్రం నిచ్చెన గట్టిగా పట్టుకో. భావన, నువ్వు నిచ్చెన గురించి ఆలోచించుకో, ఎటూ పడకుండా నేను జాగ్రత్తగానే పట్టుకుంటాను. నువ్వు మాత్రం ఆవకాయ జాడిని భద్రంగా పట్టుకుని తీ. ఆలస్యం చేయకు. మన అత్తయ్య పొలం దగ్గరికి వెళ్ళిందని చెప్పావు, కానీ నాకైతే నమ్మకం లేదు చెల్లి. అక్క, నువ్వు భయపడకో, నన్ను భయపెట్టకో అని భావన జాగ్రత్తగా ఆవకాయ జాడిని ఉట్టి మీద నుంచి తీసి పట్టుకుంది. నిచ్చెన దిగుతూ ఉండగా చేతిలో ఆవకాయ జాడి జారిపోయింది. కంగారుతో, అక్క, జాడి జారిపోయింది, పట్టుకో అని భావన చెప్పింది. అనామిక ఆతురతగా ఆవకాయ జాడిని పట్టుకోవాలని భావన ఉన్న నిచ్చెన వదిలిపెట్టేసింది. అంతే, అటు భావన కింద పడింది, ఇటు పచ్చడి జాడి కింద పడింది. అక్క అని గట్టిగా అరిచింది భావన. ఇటు పచ్చడి జాడి కింద పగిలి ముక్కలైపోయింది. పచ్చడి మొత్తం కింద పోయింది. సరిగ్గా అప్పుడే అత్తగారు శారద గుమ్మం దగ్గరికొచ్చింది. కింద పడ్డ పచ్చడిని చూడగానే ఎక్కడా లేని కోపం వచ్చింది. కాడల్లో అని గట్టిగా అరిచింది. అంతే, కింద పడ్డ భావన తక్కున లేచి నిలబడింది. శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇద్దరూ భయంగా అత్తగారు శారద వైపు చూస్తూ ఉంటారు. మీరిద్దరట చేస్తారనే నేను ఉట్టి మీద పెట్టా, అయినా పగల కొట్టారుగా అని కోడలిని తిడుతూ ఉండగా ప్రసాదు, రమేషు, వినోదు ఇంటికొచ్చారు. శారదా, తప్పు నువ్వు చేసి కోడలిద్దరిని ఎందుకు తిడతావు చెప్పు? నేనేం తప్పు చేశానండి? కింద పెడితే పచ్చడే తింటారని ఉట్టి మీద పెట్టా. జాగ్రత్త పడ్డం కూడా తప్పేనా చెప్పండి? కొడుకులు కోడళ్ళు నోరు తెరిచి కొత్త ఆవకాయ పచ్చడి కొంచెం టిఫిన్ డబ్బాలో దీవని చెప్పినప్పుడు నువ్వు తీసుంటే బాగుండేదిగా. ఇప్పుడు కోడలు ఇలా చేసేవాళ్ళు కాదుగా. సరేలే, తప్పు నాదేలేండి. కోడల్లో పైపే పచ్చడిని ఒక టిఫిన్ డబ్బాలోకి తీసి పెట్టండి, మిగతా అది మొత్తం శుభ్రంగా తొడవండి అని చెప్పింది. కోడళ్ళు అత్తగారు చెప్పినట్టే చేశారు. మరుసటి రోజున వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని కడుపు నిండా తిన్నారు. కానీ శారద మాత్రం, ఎకనండి కోడలు ఏం అడిగినా వెంటనే ఇవ్వాలి, లేదంటే ఇట్టాగి నాశనం చేస్తారు. ఉట్టి మీద కొత్త ఆవకాయ పచ్చడి నాకు భలేగా బుద్ధి చెప్పిందిలే అనుకుని ఆ రోజు నుంచి శారద ఏం చేసినా కోడళ్ళకి ముందుగా పెట్టి ఆ తర్వాతే నిల్వ చేయటం మొదలుపెట్టేది. మళ్లీ అత్తాకోడలు కలిసి ఆవకాయల్ని తీసుకొచ్చి కొత్త పచ్చడి పెట్టారు. ఈసారి ఉట్టి మీద పెట్టకుండా అత్తాకోడలు కలిసి మాలతి ఇంటికి వెళ్లారు. ఆవకాయ పచ్చడి జాడీని ఇచ్చారు. మాలతి సంతోషపడింది. అల్లుడు గారు, పచ్చడి మొక్కలు లెక్క పెట్టుకోండి. ఊరుకోండి అత్తయ్య, నేనేదో తమాషా చేశాను. పచ్చడి ముక్కల్ని కౌంట్ చేయడం ఏంటి, అవే ఉంటాయిలేండి అని చెప్పాడు ప్రకాష్. అత్తాకోడలు కలిసి ఊపిరి పీల్చుకొని హాయిగా ఇంటికి వచ్చారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.